ఫిబ్రవరి 26వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మన్ కీ బాత్ ఇప్పటికీ 98 ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2014లో స్టార్ట్ అయిన ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం ఇప్పటి వరకు నిరాటంకంగా 98 ఎడిషన్స్ పూర్తి చేసుకుందంటే అది మామూలు విషయం కాదు. ఇది జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు చర్చించే రకరకాల అంశాలు మాట్లాడే ప్రోగ్రాం అన్నమాట. ప్రతి నెల చివరి ఆదివారం రోజు ఆయన మన్ కీ బాత్ ద్వారా మాట్లాడతారు. దానిలో అనేక విషయాలు, పరీక్షల టైం అనుకోండి, పరీక్షల గురించి మాట్లాడతారు. జాతికి ఏదైనా క్లిష్టమైన పరిస్థితి, కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతారు. ఎలా ఎదుర్కోవాలో కొన్ని సమస్యలు, దాని గురించి మాట్లాడతారు. సామాన్య ప్రజలు ఎవరు గుర్తించిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళని కూడా ఒకసారి డైరెక్ట్ కాల్లోకి తీసుకుంటారు. ఇట్లాంటివన్నీ మన్ కీ బాత్ ద్వారా జరుగుతుంటాయి. అదేవిధంగా మొన్న ఫిబ్రవరి 26వ తారీఖున ఆయన చెప్పిన మన్ కీ బాత్లో అనేక విషయాలు చర్చిస్తూ ఆయన డిజిటల్ విప్లవాన్ని భారతదేశం ఎంత చక్కగా అందిపుచ్చుకుంది అనే దాని మీద చర్చించారు. యూపీఐ గురించి చెప్పారు. మనం యూపీఐ గురించి చాలాసార్లు విన్నాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అది కాకుండా ఈ సంజీవని యాప్ ఓపీడీ లాంచ్ చేశారు ఆయన. ఈ సంజీవని యాప్ ఇంతకుముందు వెబ్ బేస్డ్లో ఉండేదన్నమాట. ఈ సంజీవని అనేది ఇప్పుడు దాన్ని యాప్ ద్వారా లాంచ్ చేశారు. ఓపీడీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారనమాట. ఈ సంజీవని అనేది 2019లో ప్రారంభమైంది. ఇది ఒక టెలికన్సల్టేషన్ ప్రోగ్రామ్. ఎవరికైతే హెల్త్ సర్వీసెస్ ఫిజికల్గా అందుబాటులో రాలేదు, ఎందుకంటే డాక్టర్కి పేషెంట్కి డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఒక్కోసారి చాలా పెద్ద అడ్డంకిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, హిల్లీ రీజన్స్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరూ సడన్గా డాక్టర్ని కన్సల్ట్ చేయలేరు. అదేవిధంగా ఏదైనా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయలేని పరిస్థితి. దాంతోపాటు కొన్నిసార్లు ప్రయాణం ఖర్చులు కూడా ఉండవు అనమాట. సో ఈ సంజీవని అనేది దాన్ని బ్రిడ్జ్ చేయడానికి, డాక్టర్కి పేషెంట్కి ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి, ముఖ్యంగా టెలిమెడిసిన్ అనే కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యంలోకి వస్తుందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కథనం ప్రకారం టెలిమెడిసిన్ అంటే ఇది ఒక చక్కటి ఉపయుక్తపరమైన అవకాశం, డాక్టర్ని కన్సల్ట్ చేసే అవకాశం. దీని ద్వారా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, దానికి సంబంధించి ఇంకా ఇతరత్ర మెడిసిన్స్ కానీ, దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ, ఇవన్నీ కూడా టెలిమెడిసిన్ ద్వారా చేయొచ్చు. ముఖ్యంగా డిసీజ్ డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఈవెన్ డిసీజెస్ ప్రివెన్షన్ కానీ, ఇంజురీస్ సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా టెలిమెడిసిన్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఈ భారతదేశం కూడా ఈ అవకాశాన్ని తీసుకుని చేసింది. అయితే 2019 నవంబర్లో మనకి ఈ సంజీవని అనే ఇది ప్రారంభమైంది అనమాట ఈ మొత్తం హెల్త్ సెక్టర్లో. కానీ కోవిడ్ వచ్చినప్పుడు ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాదాపు 10 కోట్ల మంది ఈ మధ్యకాలం వరకు, మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చూస్తే 10 కోట్ల మంది బెనిఫిట్ అయ్యారు ఈ సంజీవని ద్వారా భారతదేశంలో. ఇప్పుడు అది యాప్ రూపంలో వచ్చేసింది, మొబైల్ యాప్ రూపంలో వచ్చేసింది. ఓపీడీ ఇది మోడీ గారు లాంచ్ చేశారనమాట. ఈ సంజీవని అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి టెలిమెడిసిన్ సేవ. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సేవ అని చెప్పొచ్చు. ఈ సంజీవనిలో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత బాగా మనం ఐటీ సర్వీసెస్ని హెల్త్ కోసం వాడుకుంటున్నాం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఈ సంజీవనిని మనం 2 బ్రాడ్ పర్స్పెక్టివ్స్లో అర్థం చేసుకోవచ్చు, 2 వెరైటీస్గా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఈ సంజీవని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, రెండోది ఈ సంజీవని యాప్ ఓపీడీ. ఈ సంజీవని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి హబ్ అండ్ స్పోక్ మోడల్లో పనిచేస్తాయి. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఒక గవర్నమెంట్ రీసెర్చ్ హాస్పిటల్ కానీ, లేదా పెద్ద హాస్పిటల్ ఫెసిలిటీ కానీ హబ్ లాగా వ్యవహరిస్తాయి. చుట్టూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ ప్రైమరీ హెల్త్ కేర్ టైప్లో ఉంటాయి. దీనిలో ఒక చిన్న డాక్టర్ ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫిజికల్గా అక్కడికి వెళ్తాం. ఆ డాక్టర్ మనల్ని చూసి మనకి ఏమైనా పెద్ద సేవలు కావాలంటే, అంటే సెకండరీ హెల్త్ సెక్టర్లో సెకండరీ సెక్టర్ సేవలు కానీ, టెరిషరీ సెక్టర్ సేవలు కానీ కావాల్సి వచ్చినప్పుడు అక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నుంచి మనల్ని వర్చువల్గా కనెక్ట్ చేస్తారనమాట పెద్ద హాస్పిటల్కి. ఎటువంటి స్పెషాలిటీ మన కోసం అవుతాయి అటువంటి స్పెషాలిటీ హాస్పిటల్కి. ఆల్మోస్ట్ ఇది ఆ చిన్న డాక్టర్ మన పక్కన ఉంటే ఆ పెద్ద డాక్టర్తో కన్సల్ట్ చేపిస్తారు. ఆల్మోస్ట్ డాక్టర్ టు డాక్టర్ కన్సల్టేషన్ లాంటిది అనమాట. దాని ద్వారా మనకి హెల్త్ సేవలు మన దగ్గరలో అందుబాటులోకి ఉంటాయి. ఇది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ యొక్క యూటిలిటీ. రెండోది ఈ సంజీవని ఓపీడీ యాప్. దీనిలో మనం అసలు ఇంట్లో కూర్చోవచ్చు. మనము హాస్పిటల్కి, ఈవెన్ ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చేసుకుని యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక వెరిఫికేషన్ నెంబర్ తీసుకుంటే అప్పటి నుంచి డాక్టర్కి వెసులుబాటు ఉన్నప్పుడు మనకి డాక్టర్ అందుబాటులోకి వచ్చి మన సమస్యని పరిష్కరించి మనకి
ఈ ప్రిస్క్రిప్షన్ ఇలాంటివన్నీ ఇచ్చి మనని డయాగ్నోస్ చేస్తారనమాట. ఇదంతా కూడా ఈ సంజీవని యాప్. సో ఈ సంజీవనిలో 2 రకాలు, ఒకటేమో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, రెండోది ఈ సంజీవని యాప్ అనమాట. ఈ రెండింటిని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే మంచిది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ సంజీవని అనేది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్తో అనుసంధానం చేశారనమాట. అప్పటి నుంచి కూడా దీని ఇంకా ఎక్కువ ఊతం వచ్చింది ఈ మొత్తం ఈ సంజీవని యాప్కి. ఈ సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటి వరకు 10 కోట్ల మంది లబ్ధి పొందారని మనం అనుకున్నాం కదా. దీనిలో 57% మంది మహిళలు, 12% మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారంట, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ అంచనాల ప్రకారం. అంటే ఎవరైతే మోస్ట్ వల్నరబులో, ఎవరైతే వైద్యం అనేది తక్కువగా అందుబాటులో ఉంటుందో వాళ్ళకి ఈ సంజీవని ప్లాట్ఫామ్ అనేది స్పెషల్గా సపోర్ట్ చేస్తుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా ఇది మారుమూల ప్రాంతాల వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, మహిళలకి, వృద్ధులకి ఎక్కువగా అందుబాటులో ఉందని మనం అనుకోవచ్చు. ఈ మొత్తం ఈ సంజీవని కాన్సెప్ట్లో పేషెంట్ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కన్సల్టేషన్ కానీ దేనికి కూడా రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అంటే 0 ఖర్చుతో ప్రపంచంలోనే అతిపెద్ద టెలిమెడిసిన్ సర్వీస్ ఇది భారతదేశంలో ఉన్నది. సో దీన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్తే హెల్త్ కేర్ అనేది చాలా వరకు సులభతరం అవుతుంది. చాలాసార్లు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటుంటాం, అది కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ సంజీవని చాలా సక్సెస్ఫుల్ ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకి యూపీఎస్సీ కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిలిమినరీ స్థాయిలో క్వశ్చన్స్ రావచ్చు, ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు. ఈ సంజీవని యాప్ సంబంధించి లేదా ఈ సంజీవని ప్లాట్ఫామ్ సంబంధించి కింద వాటిలో ఏది నిజాలు, ఏది ఫ్యాక్ట్స్, లేది కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడగవచ్చు. ఉదాహరణకి ఫస్ట్ పాయింట్ ఒకటి అడగవచ్చు, ఇప్పటి వరకు ఈ సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా 10 కోట్ల కన్సల్టేషన్స్ జరిగాయి అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు. లేదా ఈ సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 57% మంది మహిళలు, 12% మంది సీనియర్ సిటిజన్స్, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. లేకపోతే ఈ సంజీవని అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 40 రకాల సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటివి రావచ్చు అనమాట. వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్, ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రావచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సంజీవని పోర్టల్ గురించి, ఈ సంజీవని కొత్తగా లాంచ్ చేసిన యాప్ గురించి అండ్ ఈ సంజీవని ఇప్పటివరకున్న సక్సెస్ గురించి ఒకసారి చూసుకోండి.